మూడో వీడియో అండి. కంటిన్యూషన్ ఫస్ట్ అధ్యాయం. మా తల్లిదండ్రులు చాకలివారు. శివగారు పతర్జీ అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. ఒకరోజు దివ్య వచ్చస్సు గల ఒక ఫకీరు మా గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మన్వత్ నుండి వచ్చారట. ఆయన మా ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు. కానీ మా దుకాణంలో కూడా మా యజమాని లేడు, పొమ్మన్నాడు. నాకు ఆయన చూస్తేనే భిక్ష వేయాలనిపించింది. పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చి ఆయనకు వెయ్యబోయాను. నేను ఆయన్ను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూసి కోపంతో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గర్జించారు. మీకెవరు భిక్ష వేయలేదని గమనించి నీ ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నారు. ఓహో, నేనేమిటి కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తిపొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేం కోరినా ఇస్తాను అన్నారు. అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా. అది నేను ఇవ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి. నాకు ఈ జీవితం అంతే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. వెంటనే నా హృదయంలో చెప్పలేనంత మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు గొప్ప గురువు దొరికారని, నేను ఇంక సంసారంలో ఉండలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే విగ్రులై, దుష్టుడా, నీకిచ్చింది నీకు చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ఆయన పక్కనున్న శ్మశానంలోనికి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడ ఒక సమాధి పక్కన గుంట తవ్వి అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేతలకి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా వెతికి చివరికి షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెరపైకెత్తి చూచాను. నన్ను గ్రహించలేక ఫకీరే ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో, లంజా కొడక, ఇప్పటికే నా రక్త మాంసాలు పీకు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావంట్రా అని ఇటుక విసిరారు. నా నొసటి తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన నన్ను పూర్ణంగా అనుగ్రహించారు. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడు ఉంటుంది, నిన్నంతగా దైవంగా కొలుస్తారు, నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయన గాడ్గి మహారాజు లోకపూజ్యులై ఉన్న ధర్మశాస్త్రాల పాఠశాల స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను నాని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకలు నర్మదా తీరంలో అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరేసరికి సమర్థులైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవలా పుంతంబా వంటి గ్రామాల్లో పర్యటించారు. ఆయన పుంతంబాలోని శ్రీ గంగీకర్ బాబా అనే సాధువును కలిశారు. మీరు మహనీయులు, నా వద్దకు రావటం ఏంటి? నేను కేవలం మేకలు కాచేవాడిని, మీలో సింహాలను ఏనుగులను శాసించగలరు అన్నారు గంగీకర్. సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. అయ్యే దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాచీన ప్రతిష్టా నగరం ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజు, జనార్ద స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాసు స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలకంగా అచ్చటి ధూప్ఖేట అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతోంది. దానికి అవతల ఒడ్డున ఉన్న ఒక మైదానం మహావృక్షాలతో కూడిన ఒక తోపు ఉండేది. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పిపోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు జీను మాత్రం భుజాన్ని వేసుకుని ఇంటికి వస్తూ సింధోడ్ బింధోడ్ అనే జంట గ్రామాల ఏలకంగా ఒడ్డుకు చేరారు. అక్కడ ఒక మామిడి చెట్టు క్రింద వెర్రివాని వలె కూర్చున్న ఒక ఫకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా వంటి దండము, వంటికి బారు జుబ్బా, కప్ని, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ని చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ, ఈ జీను నీవు మోస్తున్నావే అన్నారు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నాడు. అతను పోయి చూస్తే అతని గుర్రం అక్కడే ఉన్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాదని గుర్రాన్ని తీసుకువచ్చి ఆయన వద్దకు వచ్చాడు.
అంతలో పకీరు పొగాకు నలిపి చిలిం గొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిన్న పొడిగాటి పట్టకారు వంటిది నేలతో గుచ్చాడు. అక్కడ నుండి బుడగలుగా నీరూరింది. ఆ పకీరు ఆ గుడ్డ తడిపి పిండి ఆ మట్టి కొట్టం చివర చుట్టాడు. తిరిగి సకటాలు అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకు వచ్చింది. దానితో చిలిమి వెలిగించి పాటీలకు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలు నివ్వరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి మరుసటి రోజు ఆ పకీర్ తన ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగా ప్రక్కనున్న తోపులలో మకాము చేసి ఇద్దరు గుర్తుగా ఇక్కడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. అక్కడ ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటీలు పలకరిస్తుండేవాడు. తరచుగా ఆయనకు స్వప్నాల్లో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలతో ఇస్తుండేవాడు. ఆ వంశస్థులు చెబుతూ కొంతకాలానికి ఆ పాటీలు ప్రార్థన మన్నించి అతని మేనల్లుడి వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరకు ఖండోబా ఆలయం వద్దకు మర్రి చెట్టు కిందకు పొలాల్లో ఆగాయి. అందరితో బాబా పకీరు కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా ఆ సాయి రండి అని ఆహ్వానించారు. అలనాడు ఎవరికి చెప్పకుండా షిరిడీ వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ పకీర్ అని గుర్తించి ఆనందించారు. నాటి నుండి ఆ పకీరుకు ఆ పేరే స్థిరపడిపోయింది. సాయి కూడా షిరిడీలోనే స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చింది లోక కళ్యాణానికే. కంటిన్యూ చేద్దాం.